నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో గత వారం రోజులుగా పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. రకరకాల సీజనల్ వ్యాధులతో రోగులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఓపీ పెరిగిందని వైద్యులు అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొన్నటి వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉండగా ఈ నెల ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణం చలి నుంచి వేడికి మారడంతో పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు గలవారు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వేడిని తట్టుకోలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ బాగా పెరిగింది. పడకలన్నీ పేషెంట్లతో నిండిపోయాయి. దగ్గు, జలుబు, జ్వరం, వాంతులు, విరేచనాలతో అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో 1500 వరకు, బోధన్ జిల్లా ఆసుపత్రిలో 800 వరకు, ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో 800 వరకు ప్రతిరోజు ఓపీ నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇవిగాక ప్రైవేట్ హాస్పిటళ్లకు వందల సంఖ్యలో పేషెంట్లు క్యూ కడుతున్నారు. ఇక్కడ పబ్లిక్ దగ్గర చూసిన చిట్టు రాష్ట్రాలు లేరు. ఇక్కడనే గంటలు నిల్చుంటే డాక్టర్ దగ్గర ఎప్పుడు పోవాలి? ఇప్పుడు ఆడవాళ్ళు ముగ్గురు ఉండాలి కదా, ముగ్గురు ఇక్కడ ఉన్నది చూసేది, ఇద్దరే ఉన్నట్టున్నారు. అసలు ఒక్కరికి కదులుతలేరు అర్ధగంట. ప్రైవేట్లో చూపించుకుని కానీ మనకు పైసలు కావాలి కదా, ఇక్కడ ఆపరేషన్ చేసుకుని ఇక్కడనే చేయించుకుంటా అని వచ్చింది. ముందు మస్తాలు వచ్చినాం, ఈ ఆపరేషన్ నుంచి జర ఆపినాయిగా ఏం చేయాలి? ఈ మంది నిల్చుండి ఓపుకుంటుంది. మాకు మారుమూల గ్రామాల నుంచి ఒకటే హాస్పిటల్ ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నమ్ముకుని వస్తారు. కఫ్ కానీ, కోల్డ్ ఉంటే, ఫీవర్ ఉంటే ఏమో ఓపీ తొందరగా దొరికినా లేట్ దొరికినా ఏం కాదు. కానీ కొందరు ఎమర్జెన్సీ వాళ్ళు ఉంటారు కదా సార్, ఇప్పుడు కౌంటర్స్ ఎక్కువ పెంచితే ఏమవుతుంది అంటే తొందరగా వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. జామ్ కాదు, ఇక్కడ కూడా జామ్ కాదు. చూసే వాళ్ళకు కూడా కొద్దిగా వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా కొద్దిగా చూసుకోవాలి. కౌంటర్స్ పెంచాలా సార్? సీజనల్ గా వచ్చే వ్యాధులతో నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే మిగతా వారికి కూడా సోకుతోంది. పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. వేడిమి కారణంగా ఒంట్లో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ కి లోనవుతున్నారు. ఈ కేసులే అధికంగా ఉంటున్నాయని వైద్యులు అంటున్నారు. ఇప్పుడు చలికాలం తగ్గి సమ్మర్ ఎంటర్ అయినట్టుగా కూడా అనిపిస్తుంది. గత ఉష్ణోగ్రతలు మనం చూసినట్లయితే గత 2-3 రోజుల నుంచి చాలా ఎక్కువగా టెంపరేచర్స్ మధ్యాహ్నం నమోదవుతున్నాయి. కొంతమంది సడన్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవడం వల్ల మనకి హీట్ స్ట్రోక్ కూడా తగిలిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. పర్టికులర్గా బాగా చిన్నపిల్లలు లేదంటే బాగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు, ఇద్దరు కూడా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం రిస్క్లో ఉంటారు. ఇప్పుడు కొద్దిగా అక్కడక్కడ చిన్నపిల్లల్లో మమ్స్ కేసెస్, మీజిల్స్ అనేవి అమ్మవారు ఆ టైప్ ఆఫ్ కేసెస్ కొంచెం ఈ టైంలో వచ్చే అవకాశం ఉంది. కొన్ని నమోదవుతున్నాయి కూడా. ఇప్పటికే మనకి 1500కు పైగా ఓపీ నమోదవుతుంది రోజు. ఒకప్పుడు అది 900గా ఉండేది. మరి ఇంత తాకిడిని మనం తట్టుకుంటామా అంటే మన దగ్గర స్పెషలిస్టులు కానీ ఆ డాక్టర్స్ అంతా అందుబాటులో ఉన్నారు. వేడి పెరిగినందున పొడి వాతావరణానికి ప్రజలు అలవాటు పడాలని, శరీర శక్తిని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.